ఐపీఎల్ 2024 ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం ఈ ఫైనల్ పోరు జరగనుంది. ఫైనల్స్ లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సజావుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. దీంతో ఐపీఎల్ 2024 పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కేకేఆర్ ఓపెనర్ ఫీల్డ్ స్టార్ దూరమైన ఆ లోటు లేకుండా రెహమానుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ సునీల్ నైరాన్ ఫామ్ మీదున్నారు. వెంకటేష్ అయ్యార్, శ్రేయస్ అయ్యార్ మరోసారి చెలరేగితే పరుగుల వరద పారుతోంది. రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ బ్యాట్ ఝులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక హైదరాబాద్ జట్టుకు గత కొన్ని మ్యాచ్ల్లో ఓపెనింగ్ ఇబ్బందిగా మారింది. దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు త్వరగా పెవిలియన్ కు చేరుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ క్రీజులో ఉండాల్సిన అవసరం ఉంది. క్వాలిఫైయర్ 2లో హెడ్, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసన్ రాణించారు. వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి. రెడీగా ఫైనల్ పోరుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు. మానస్, చెప్పండి. సంజన, మనం చూసినట్టయితే ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్స్ అయితే మరికొద్ది గంటల్లో మొదలవబోతుంది. 7:30 గంటల నుంచి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ ఫైనల్స్లో కోల్కతా విజయం సాధిస్తుందా లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయకేతనం ఎగురవేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే చెన్నై చెపాక్ స్టేడియం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది స్పిన్నర్లే అని చెప్పుకోవాలి. క్వాలిఫైయర్ మ్యాచెస్లో కూడా స్పిన్నర్ల హవా పూర్తిగా స్పిన్నర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. అయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి అభిషేక్ శర్మ కావచ్చు, అదేవిధంగా షాబాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పిన్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ అందించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్లో కూడా నరైన్, అదేవిధంగా మరికొంతమంది బౌలర్లు కూడా మంచి ప్రదర్శన అయితే అందించున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా ప్లేయర్లు ఈ ఐపీఎల్లో తమ సత్తా చాటారని చెప్పుకోవాలి. కోల్కతా నైట్ రైడర్స్లో ముఖ్య భూమిక పోషించినటువంటి మిచెల్ స్టార్క్, అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయినటువంటి ప్యాట్ కమిన్స్, వీళ్ళిద్దరూ కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్లు. ప్లస్ వీళ్ళిద్దరూ కూడా భారీ ధరకి అమ్ముడుపోయారు. మిచెల్ స్టార్క్ను వచ్చేసి 25 కోట్లకి, ప్యాట్ కమిన్స్ను వచ్చేసి 20 కోట్లకి కొనుగోలు చేశారు ఆ టీమ్స్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైనల్స్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరు వాళ్ళ ధరకి న్యాయం చేయనున్నారనేది కూడా మరికొద్ది గంటల్లో తెలియనుంది. అయితే చెన్నై చెపాక్ స్టేడియంలో డ్యూ కారణం కావచ్చు, అదేవిధంగా స్పిన్ కారణం కావచ్చు, స్పిన్నర్లు ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో, ఏ జట్టుకు సంబంధించిన స్పిన్నర్లు మంచి ప్రదర్శన కనిపిస్తారో వాళ్ళ వైపే మ్యాచ్ తిరిగే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది సంజన. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే దూకుడికి మరియు నిలకడికి మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లీగ్ దశలో మనం చూసుకున్నట్టయితే ప్రతి మ్యాచ్లో విజయం సాధిస్తూ నిలకడగా ఆడుతూ పాయింట్ల పట్టికలో నెంబర్ 1 పొజిషన్ని చేరుకొని ఫస్ట్ టైం అంటే అందరికన్నా ముందుగా ప్లే ఆఫ్స్కి చేరుకున్న జట్టు కోల్కతా. అయితే మరోవైపు సన్ రైజర్స్ రికార్డుల విషయానికి వస్తే 200 పరుగుల్ని 250 పరుగుల్ని సునాయాసంగా నమోదు చేస్తూ రికార్డులు నమోదు చేస్తూ బ్యాటింగ్లో దూకుడిని చూపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత సెకండ్ వర్షన్లో వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడింది. కాకపోతే ప్లే ఆఫ్స్లో మాత్రం ఈజీగా ఫైనల్కి చేరుకుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటుంటే మొదటి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్తో జరిగినటువంటి ఎలిమినేటర్లో మాత్రం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే కాకుండా స్పిన్నర్లు అభిషేక్ శర్మ, అదేవిధంగా షాబాజ్ కూడా మంచి జోరుని అయితే చూపించారు. అయితే బ్యాటింగ్ విషయానికి వస్తే హెడ్, అదేవిధంగా అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి వీళ్ళిద్దరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఈ రోజు కూడా ఖచ్చితంగా కోల్కతాపై సన్ రైజర్స్ విజయం అని అయితే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే
మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా పేసర్లు కోల్కతా నైట్ రైడర్స్కి ఒక వెన్నుముక్కగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఓపెనింగ్ వచ్చే నరైన్ అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను అదర కొడుతున్నాడు. అదేవిధంగా మిచెల్ స్టార్క్ కూడా కీలకమైన క్వాలిఫైయర్లో 3 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే అటు సన్ రైజర్స్ కావచ్చు ఇటు కోల్కతా కావచ్చు ఈరోజు ఫ్యాన్స్కి మాత్రం మంచి ఒక ఆసక్తికరమైన మ్యాచ్ అయితే లభించిందని మనకు తెలుస్తుంది సంజన. ఎస్ మానస్, సన్ రైజర్స్ బలాలు బలహీనతలు ఏంటి మానస్? ముఖ్యంగా సంజన మనం చూసుకున్నట్టయితే 2012-2014లో కోల్కతా నైట్ రైడర్స్ కప్పు గెలవడం జరిగింది, ఐపీఎల్ కప్. అయితే 2014లో కప్ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ అయితే కొట్టలేదు. సో 10 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అంటే మంచి ఫామ్లో ఉండడంతో ఖచ్చితంగా కప్ కొట్టాలి అనే ఒక కసితో అయితే కోల్కతా ఉంది. అదేవిధంగా 2016లో సన్ రైజర్స్ గెలిచిన తర్వాత 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈసారి సన్ రైజర్స్కి కూడా మరో అవకాశం లభించింది. అయితే ముఖ్యంగా బలహీనత విషయానికి వస్తే బ్యాటింగ్ విషయంలో సన్ రైజర్స్ మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవాలి. కాకపోతే బౌలింగ్లో మాత్రం కాస్త తడబడుతున్నప్పటికీ స్పిన్నర్లు కాస్త జోరును చూపిస్తే మాత్రం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో జరిగిన ఫలితాన్ని మళ్ళీ చవి చూసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే కోల్కతా బలాబల విషయానికి వస్తే మాత్రం కోల్కతా పూర్తిగా బౌలింగ్ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవాలి. అంటే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలో బౌలింగ్ విషయంలో మంచి ప్రదర్శన అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా అంటే మనం గతంలో చూసినట్టయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో కంపేర్ చేసినట్టయితే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా టీమ్స్ మాత్రం టేల్ ఎండర్స్ వరకు కూడా ఆడేవాళ్ళు. లాస్ట్ 8th 9th పొజిషన్స్ 10th పొజిషన్స్ బ్యాట్స్మెన్ కూడా ఒక అర్ధ సెంచరీని నమోదు చేసి అంత టాలెంట్ ఉన్న బ్యాట్స్మెన్ ఉండేవాళ్ళు బౌలర్తో పాటు. సో కోల్కతా నైట్ రైడర్స్ కూడా అదే ఫామ్లో ఫాలో అవుతుందని చెప్పుకోవాలి. చివరి ఆటగాడి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాటింగ్లో తమ సత్తా చాటే ఆటగాళ్ళు ఉండడం కోల్కతాకు ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. అయితే సన్ రైజర్స్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడింది. అంటే ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ తప్పిస్తే టైలెండర్ వరకు కూడా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ భారీ స్కోర్ నమోదు చేస్తేనే ఫైనల్స్లో గెలుపు అవకాశాలు భారీగా ఉండే అవకాశం లభిస్తుంది. కాకపోతే చెన్నై పిచ్లో భారీ స్కోర్లు అంటే ముఖ్యంగా చెపాక్ పిచ్లో భారీ స్కోర్లు నమోదు అవ్వడం కష్టమే. కాబట్టి ముఖ్యంగా స్పిన్ విషయం మీద ఫోకస్ పెడితే మాత్రం కోల్కతా కావచ్చు సన్ రైజర్స్ కావచ్చు స్పిన్ విషయంలో ఎవరైతే ఫోకస్ పెడతారో వాళ్ళదే విజయం వరిస్తుందని మాత్రం విశ్లేషకులు అంతా తెలియజేస్తున్నారు సంజన. ఎస్ మానస్, అయితే టాస్ కీలకంగా మారనుందా మానస్ మ్యాచ్కి? సంజన ఇప్పుడు నైట్ టైం జరిగే మ్యాచ్ అదేవిధంగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగే మ్యాచ్ కావడంతో డ్యూ ఫ్యాక్టర్ కూడా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ ఉంటే మాత్రం అది టాస్ గెలిచిన వాళ్ళు ముందు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు అయితే లభిస్తున్నాయి. అయితే టాస్ ఫ్యాక్టర్ కూడా ఎందుకంటే చెన్నై చెపాక్ స్టేడియంలో చేజింగ్ అనేది కాస్త కష్టం కాబట్టి మొదట బ్యాటింగ్ చేసి ఒక మంచి స్కోరును నమోదు చేసి బౌలింగ్లో స్పిన్ తోటి అడ్డుకొని తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేసే ఒక ప్రణాళికను అయితే రచించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రణాళిక విషయానికి వస్తే గౌతమ్ గంభీర్ ఇందులో కీలకంగా మారాడని చెప్పుకోవాలి. కోల్కతా నైట్ రైడర్స్కి మెంటర్గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ ఇప్పటి వరకు జరిగిన ప్రతి మ్యాచ్లో కోల్కతా వెనకుండి వ్యూహ రచన అయితే చేయడం జరిగింది. అయితే ఈ గంభీర్ ఫైనల్స్లో కూడా కోల్కతాని కప్పు గెలిపించాలి, ఎలా 10 సంవత్సరాల తర్వాత కోల్కతాకి విజయాన్ని అందించాలి ఫైనల్స్లో అనే ఒక కసితో ఉన్నాడని కూడా మనకు తెలుస్తుంది. సో గంభీర్ వ్యూహ రచన ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందని మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.